సాంకేతిక విప్లవానికి నాంది. సిలికాన్ వ్యాలీ తరహాలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ 2026 జనవరి నాటికి రెడీ. క్వాంటమ్ వ్యాలీకి అనుబంధంగా ఎకోసిస్టమ్. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గురించి దాదాపు అందరికీ తెలుసు. అదే తరహాలో ఏపీలోని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు, ఈ క్వాంటమ్ వ్యాలీ పార్క్ వచ్చే ఏడాది అంటే 2026 జనవరి 1 నాటికి రెడీ కానుందన్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీకి అనుబంధంగా ఓ ఎకోసిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం విశేషం. అయితే అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ పార్క్ అనుకుంటున్నారా? ఇది క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన అభివృద్ధికి కేంద్రంగా ఉండే ఓ హబ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీకి సిలికాన్ వ్యాలీ ఏ విధంగా సెంటరో క్వాంటమ్ టెక్నాలజీకి ఇది కూడా మెయిన్ సెంటర్గా మారనుంది. క్వాంటమ్ కంప్యూటర్లు క్విబిట్స్ అనే స్పెషల్ డేటా యూనిట్లను ఉపయోగించి సాధారణ కంప్యూటర్ల కంటే వేగంగా సమస్యలను పరిష్కరించగలుగుతాయి. ఇది క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఏఐ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. ఇక అమరావతిలో ఏర్పాటు కానున్న ఈ క్వాంటమ్ వ్యాలీని డిప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాలి. ప్రభుత్వం ప్లాన్స్ రెడీ చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సెమీ కండక్టర్స్, అలాగే రక్షణ సాంకేతికల సెంటర్గా దీన్ని తీర్చిదిద్దనుంది. అంతేకాదు, ఇందులో ప్రముఖ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్తో పాటు స్టార్టప్లు, పలు సంస్థలను భాగస్వామ్యం చేయనుంది. ముఖ్యంగా ఐటీ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న ఐటీ సాఫ్ట్వేర్ సేవలకు భిన్నంగా కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్, హార్డ్వేర్ తయారీతో పాటు వినూత్న సాంకేతికతల ఆవిష్కరణలు చేయనుంది. ఇక భారత్ నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఈ ప్రాజెక్ట్ అనుసంధానంగా ఉంది. అంతేకాదు, దీనికోసం 2023 సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు. ఇక ఈ ప్రాజెక్టులో 50 నుండి 1000 ఫిజికల్ క్విబిట్స్ కలిగినటువంటి మధ్యస్థాయి క్వాంటమ్ కంప్యూటర్ల డెవలప్మెంట్, దేశీయంగా అంతర్జాతీయంగా 2000 కిలోమీటర్ల దూరంలో శాటిలైట్ ఆధారిత భద్రతా కమ్యూనికేషన్ వ్యవస్థలు స్థాపన వంటి టార్గెట్స్ ఉన్నాయి. గతంలో అంటే 90వ దశకంలో చంద్రబాబు ఐటీ అంటే మొదటిలో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవం, అది సాధించిన ఫలితాలను ప్రతి ఒక్కరూ అందుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అలానే భవిష్యత్ తరాల అవసరాలను తీర్చిదిద్దడం కోసం సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు సీఎం చంద్రబాబు. అది కూడా ఏపీ రాజధాని అయినటువంటి అమరావతి కేంద్రంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నారు. ఇకపోతే సీఎం చంద్రబాబు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమే కాదు, దార్శనికత కలిగిన ప్రజానేత. తనదైన మార్క్, విజనరీతో ప్రగతికి బాటలు వేసిన వ్యక్తి. అంతేకాదు, డెవలప్మెంట్ కు ఆయన బ్రాండ్ అంబాసిడర్. ముఖ్యంగా టెక్నాలజీని ఓడ్చి పట్టుకోవడంలో ఆయన నైజమే స్పెషల్. చంద్రబాబు నేతృత్వంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గతంలో అంటే దాదాపు 30 ఏళ్ల కిందట ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. 1997లో సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్ భారత్ కు వచ్చారు. ఆ సమయంలో ఆయనతో భేటీ అయిన చంద్రబాబు ఏపీలో మైక్రోసాఫ్ట్ సంస్థ కార్యాలయం ఏర్పాటుకు ఒప్పించారు. ఆ సమయానికి అమెరికాలో ప్రధాన కార్యాలయం తప్ప ప్రపంచంలో ఎక్కడా మైక్రోసాఫ్ట్ కార్యాలయం అన్నదే లేదు. ఇక అదే ఏడాది విజన్ 2020 డాక్యుమెంట్ తయారీకి చంద్రబాబు మొత్తం 14 టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నగర శివారుల్లో హైటెక్ సిటీ నిర్మించారు. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ, దీనే షార్ట్ కట్ లో హైటెక్ సిటీ అని పిలుస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చడంలో ఆయన కృషి ఎంతన్నది చెప్పడానికి మాటలు సరిపోవు. ఎందుకంటే సామాజిక ఆర్థిక పురోగతికి బీజం హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్. ఇది హైదరాబాద్ నగరానికే ఓ ఐకాన్. అంతేకాదు, ఐటీని మారుమూల ప్రాంతాలకు సైతం పరిచయం చేసి ఎందరినో ఐటీ ఉద్యోగులుగా మార్చిన ఘనత ఆయనది. ఐటీ తర్వాత బయోటెక్నాలజీని కూడా చంద్రబాబు ప్రోత్సహించారు. అదే తరహాలో ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ క్వాంటమ్ టెక్నాలజీపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే క్వాంటమ్ వ్యాలీని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. అందుకే అంటారు టెక్నాలజీలో ఆయన విజనరీ ఓ ప్రభంజనమని.
ఇక తాజాగా క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ను ప్రతి ఒక్కరూ అందిపించుకోవాలన్నారు. 1990లో ఐటీ విప్లవంలో నాయకత్వం వహించినట్లే ప్రజెంట్ క్వాంటమ్ టెక్నాలజీలో మొదటి స్థానాన్ని సాధించడమే లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంలోనే తాను ఐటీ డెవలప్మెంట్ కోసం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఐటీని 1983-84లోనే అప్లై చేశానన్నారు చంద్రబాబు. అది తన కుమారుడు లోకేష్ పుట్టిన టైం అని చెప్పారు. ఐటీని అభివృద్ధి చేయడం కోసం అమెరికా వెళ్లి అన్ని నగరాలు తిరిగి ప్రయత్నం చేసినట్లు చెప్పారు. తిరిగి రాగానే అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించి ఐటీ ఎడ్యుకేషన్ ను పెంచానన్నారు. వాస్తవానికి క్వాంటమ్ కంప్యూటింగ్ ను ముందుగానే ప్రమోట్ చేయాలనుకున్నారు చంద్రబాబు. కానీ అదే టైంలో భారత ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ ను అనౌన్స్ చేసిందన్నారు. ఆ వెంటనే తాను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే అంగీకారం లభించిందన్నారు. అయితే ఈ రంగంలో మరికొంతమంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎకోసిస్టమ్ ను IBM, L&T, TCS ద్వారా చేయగలిగామని చెప్పారు. ఈ క్రమంలోనే ఐటీపై ఆలోచన చేస్తే చాలదన్న చంద్రబాబు దానికి ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని తెలిపారు. రానున్న కాలంలో ప్రతి ఒక్కటి సమాచార సాంకేతిక రంగంతోనే ముడిపడి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న చంద్రబాబు ఐటీ వృద్ధి చెందితేనే మనం కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్లగలమని తెలిపారు. ఇక ఈ క్వాంటమ్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందన్నారు. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఏపీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలన్నారు. అలాగే అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ లో IBM 156 క్విబెట్ క్వాంటమ్ సిస్టమ్ 2 ఏర్పాటు కానుందన్నారు చంద్రబాబు. ఇది భారత్ లోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ గా నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ ను 4000 కోట్లతో 2 దశల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా హైదరాబాద్ తరహాలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్కును ఏర్పాటు చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు సమాచార సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలకనున్నారు. ఇది భవిష్యత్తు తరాలకు బంగారు బాటగా మారనుంది.